ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఆషాఢ మాసంలో ముఖ్యంగా చేపట్టవలసినటువంటి నియమాలు ఏమిటి, అలాగే గ్రహశాంతికి చేపట్టవలసినటువంటి దానాల యొక్క వివరాలు ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ విద్యా సంబంధిత ప్రయత్నాలకు బాగా పనికి వస్తుంది. అలాగే ఈరోజు సోమవారం లేదా బుధవారం ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, తెలివైనటువంటి కీలక బాధ్యతలు వహించడానికి కూడా ఈ సోమవారం లేదా బుధవారం సహకరిస్తుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం. ఈ ధనిష్ఠ నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ పుట్టిన వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, స్వక్షేత్రగతుడైనటువంటి బుధుడితోటి బృహస్పతితోటి కలయిక కాబట్టి 2 శుభగ్రహాలతో కలిసినటువంటి ఈ కుజగ్రహం భూసంపదని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఉన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ప్రయాణాలు కూడా అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని స్మరించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా విలువైనటువంటి సమాచారం, తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన గృహ సంబంధిత కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. ప్రయాణాల విషయంలో కూడా అనుకూలత సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. క్రయ విక్రయాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ వ్యాపారరీత్యా అనుకూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపించినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. అనుకూల దైవం గణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామిని అభిషేకించడం, గణపతి ఉపనిషత్తు పఠనం వంటి ఉత్తమ చర్యలు విఘ్నాల్ని దూరం చేస్తుంది. విజయాల్ని దగ్గర చేస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక అనిశ్చితి వ్యాపారీత్యా కూడా కొనసాగుతుంది. సాహసంతో కార్యక్రమాన్ని చేపట్టి సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత తారసపడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యయాన్ని నియంత్రిస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు. ఆటంకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆదాయ మార్గాల్ని అన్వేషించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు
గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది, శుభ పరిణామాలను కలిగిస్తుంది, ప్రశాంతతని పెంచుతుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి, ఆదాయం కూడా పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు మొదట ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు, విజయాలు సమాంతరంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత నుంచి కాపాడుకోగలుగుతారు. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కలతలు కలుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు రుచిస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా చేతికి అందుతాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. దూర ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి. అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా ఏర్పడుతుంది. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. శుభ పరిణామాల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రత్యేకతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విలువైనటువంటి వార్తలు తద్వారా విజయాలు చేకూరుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. సంతోష వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిలో చేపట్టగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూలతని పెంపొందింపచేస్తుంది. వ్యాపార నూతన విస్తరణ వంటివి ఈ రోజు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు పెరుగుతాయి. శత్రువులు పెరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. ఆకస్మిక విజయాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. శత్రువులపై విజయాలు ఏర్పడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సత్సంబంధాలు అన్ని రంగాల వారితోటి ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విఘ్నాలు వీడిపోతాయి.
వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు అభివృద్ధిని కలిగిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజలు ఆర్థిక అభివృద్ధిని ఆకస్మికంగా కలిగిస్తాయి. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే శాంతి సౌఖ్యాలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంతోష వార్తలు వింటారు. ఆకస్మిక విజయాలు ఉద్యోగరీత్యా కూడా చేపట్టగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఉత్తమ విజయాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశీ సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని, విపత్తుల్ని దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. నేటి గ్రహయోగాన్ని పరిశీలిద్దాం. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బుధుడు యొక్క స్వక్షేత్ర స్థితి, శని యొక్క ఉచ్చస్థితి, చంద్రుడి యొక్క కర్కాటక క్షేత్ర స్థితి. ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రాధియోగం, పంచమహాపురుష యోగాలు కూడా ఉత్తమ అభివృద్ధిని కలిగిస్తాయి. ఇక ఈరోజు గ్రహస్థితిని అనుసరించి 12 రాశుల వారు చేపట్టేటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు, అలాగే వ్యాపార నూతన ఒప్పందాలు, స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వాహన కొనుగోలు వంటివి కూడా ఈరోజు స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆషాఢమాసం శూన్యమాసం అయినప్పటికీ కొన్ని నియమాలు బాగా ఉపకరిస్తాయి. అలాగే ఈ ఆషాఢమాసంలో చేపట్టేటువంటి దానాలు కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఆ నియమాలు, దానాలు ఏమిటో పరిశీలిద్దాం. ఆషాఢమాసం శూన్యమాసం అయినప్పటికీ కొన్ని నియమాలు లౌకికంగా పాటించినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఉదాహరణకి వివాహమైన తర్వాత అత్తాకోడళ్ళు తొలి ఆషాఢమాసంలో ఒకే గడపలో తిరగరాదు, ఒకే చోట ఉండరాదు. ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉసిరికి ఫలం, ఉప్పుల్ని దానం చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. కొత్త పాత్రలు అమ్మవారికి పులగం వండి ఆదివారం నాడు నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. మహిళలు ఒక్కసారైనా గోరింటాకుని ధరించాలి. ములగ కూరను భుజిస్తే ఆషాఢ మాసంలో చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. అనువపప్పుని వంటల్లో ఉపయోగించడం కూడా శ్రేయస్కరం. ఆషాఢంలో చతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. 4 నెలల ఈ వ్రతకాలంలో ఆహార విషయంలో నిషేధాలు విధించబడ్డాయి. నిమ్మపళ్ళు, అలసందలు, ముల్లంగి, గుమ్మడికాయలు, చెరుకుల్ని 4 నెలలు కూడా భుజించకూడదు. శ్రావణ మాసంలో కూరగాయలు, భాద్రపదంలో పెరుగు, ఆశ్వీజంలో పాలు, కార్తీకంలో పప్పు పదార్థాలు తినకూడదు. ఈ విధమైనటువంటి పూజలు, విధుల్ని ఈ నెలలో ఆచరించడం వల్ల విశేష ఫలితాలు, ఆరోగ్య రక్షణ ఏర్పడతాయి. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనము అంటే భోజనము అని అర్థం. గ్రామ దేవతలకు భక్తితో భక్తులు సమర్పించేటువంటి భోజనమునకే బోనాలు అని పేరు. భక్తులు కొత్త వంట పాత్రలో భోజనం వండుకొని తలపై ఉంచుకుని ఆలయాలకు తీసుకువచ్చి అమ్మవార్లకు సమర్పిస్తారు. అర్చనలు, పూజలు చేస్తారు. బోనాలు సమర్పించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. వర్షాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ఆరోగ్య పరిస్థితులు కూడా నివారింపబడతాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ధనమూలం ఇదం జగత్ అన్నారు. లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టిని మనం సాధించడానికి ప్రతి గృహంలోనూ కూడా పురాణ ఇతిహాస కాలాల నుంచి కూడాను దైవీ సంబంధమైనటువంటి అమూల్య వస్తువులు మనకి మహర్షులు వాటి యొక్క విలువను గురించి తెలియజేయడం చేత వాటిని మనం పూజా మందిరాలలో స్థిరత్వ స్థానాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ వస్తువుల్లో కొన్నిటిని
మనం కనీసం పూజా మందిరంలో గనక ఉంచి ఇంట్లో నిత్యార్చన చేసిన, నమస్కృతాంజలి ఘటించిన సత్వర లక్ష్మీ కటాక్ష సిద్ధి ఆ గృహంలో విరాజిల్లింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది అని శాస్త్రం. ఇది కేవలం ఋషులు చెప్పినటువంటి మహామహిమాన్వితమైనటువంటి తత్వం కాబట్టి దీనిని ఆచరించేటువంటి వారికి తప్పనిసరిగా చక్కటి యోగవంతమైన ప్రభావం, అవకాశం అత్యధికంగానే కనిపిస్తుంది. వారి వారి మనస్సంకల్ప సిద్ధిని బట్టే ఈ యొక్క దైవీ సంబంధమైనటువంటి వస్తువుల యొక్క ప్రభావం ఆధారపడి ఉన్నది. మీ గృహంలో దక్షిణావృత శంఖం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. అది సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి నాంది పలుకుతుంది. తెల్లటి ఆకృతి కలిగినటువంటి ఆ శంఖం కుడివైపు తెరుచుకొని ఉంటుంది. దానిలో నిత్యం కనుక గంగా లేక పరమ పవిత్రవంతమైనటువంటి నీటిని ఉంచి కుంకుమ బొట్టు, గంధం బొట్టు ఆ శంఖానికి అలంకరించి నిత్యం కూడా ఒక పువ్వును గనక శంఖం పైభాగాన గనక ఉంచినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరత్వాన్ని పొంది ఉంటుంది అని శాస్త్రం. మనకు దేవాలయాల్లో కూడాను శంఖాభిషేకాలు చేసి శంఖముతో అభిషేకార్చన నిర్వహించి ఆ పరమ పవిత్రవంతమైనటువంటి అమృత అభిషేక తీర్థాన్ని మనకు శంఖంతోనే ఇవ్వటం జరుగుతుంది. అది మనకు శారీరక దారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని, అదృష్టాన్ని కలిగించటం అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి అదృష్టకరమైనటువంటి దక్షిణావృత శంఖం మన ఇంటిలోని పూజా మందిరంలో ఉంచుకున్నట్లయితే సత్వరమే లక్ష్మీ కటాక్ష సిద్ధి సంపాదించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అనేటువంటి విషయం మనం గ్రహించాలి. అలాగే ఏకాక్షి నారికేళం అని చెప్పేసి సాక్షాత్తు పరమశివుని యొక్క అనుగ్రహ రీత్యా ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరంగా ఈ ఏకాక్షి నారికేళాన్ని చెప్పడం జరిగింది. ఈ ఏకాక్షి నారికేళాన్ని పూజా మందిరంలో ఉంచి పసుపు, గంధం, కుంకుమ దానికి చక్కగా అద్ది దానికి సంబంధించినటువంటి లక్ష్మీ అష్టోత్తరనామావళి గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో మన గృహం లక్ష్మీప్రదంగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం అనునిత్యం కూడాను పూజా మందిరంలో ఉంచుకునేటువంటి దివ్య వస్తువుల్లో ఈ దక్షిణావృత శంఖం దారిద్ర్య నివారణ, ఆర్థిక ఉన్నతి, వ్యాపార అభివృద్ధి, భౌతిక సుఖ సంపదలు పూర్తిగా లభించడానికి చక్కగా ఉపకరిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. పాదదశ లక్ష్మీదేవిని పూజా మందిరంలో కనుక ఉంచుకున్నట్లయితే ఐశ్వర్యం, సౌభాగ్యం తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. ఇది అత్యంత అద్భుతవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని తమ గృహంలో ఉంచుకున్నటువంటి వ్యక్తికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో సమస్త భాగ్యాలు, ఉన్నతి, లక్ష్మీ ప్రాప్తికి అద్వితీయవంతమైనటువంటి వస్తువుగా, దైవదత్తమైనటువంటి వస్తువుగా దీన్ని భావించాల్సి ఉంటుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే నిత్యము కూడాను అదృష్టతత్వంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం ఆచరించవలసినటువంటి మహర్షులు చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదిక ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రతి ఒక్కరూ కూడాను సాధింప చేసుకోవడానికి తమ యొక్క పూజా మందిరంలో పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని దక్షిణావృత శంఖంతో చక్కటి నీటితో పంచామృతాలతో గనక అభిషేకార్చన చేసి ఆ నీటిని గనక స్వీకరించినట్లయితే సర్వే సర్వత్రా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో ఎప్పుడూ కూడా లక్ష్మీప్రదంగా ఆ గృహం విరాజిల్లటానికి ఆస్కారం
ఎంతైనా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.